శ్రీమాత్ర నమః. ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు ఈ రాసులకు తిరుగులేదు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి జ్ఞానం, గురువు, పిల్లలు, అన్నయ్య, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలు, సంపద, ధాతృత్వం, పుణ్యం మరియు వృద్ధి మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతుంది. అందుచేత బృహస్పతి గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా దాని ప్రభావం మానవ జీవితం మరియు భూమిపై కనిపిస్తుంది. అష్టగ్రహాల్లో బృహస్పతి కూడా ఒకరు. గ్రహాలన్నింటిలోకెల్లా అది అతిపెద్ద గ్రహం. పురాణాల ప్రకారం అతడిని దేవతల గురువుగా భావిస్తారు. విద్య, సంతానం మరియు ఆధ్యాత్మికతను కారకుడిగా భావిస్తారు. గురుడు మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. బృహస్పతి డిసెంబర్ 31 వరకు అదే స్థితిలో ఉంటాడు. అనంతరం గురుడు ప్రత్యక్ష సంచారం చేయనున్నాడు. బృహస్పతి తిరోగమనం మొత్తం 12 రాశుల వారికి ప్రభావితం చేస్తుంది. కానీ 4 రాశిచక్ర గుర్తులున్నాయి. వీటిని బృహస్పతి ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి కోరిక నెరవేరుతుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. బిజినెస్ చేసేవారికి భారీగా లాభపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల డ్రీమ్ నెరవేరుతుంది. రెండవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ జీతం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. అలాగే మీ కుటుంబంలో కొన్ని మతపరమైన లేదా శుభకార్యాలు జరగవచ్చు. మూడవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వివాహితుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులైన వారికి వివాహ అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామ్య పనిలో కూడా విజయం సాధించవచ్చు. మీ కెరియర్లో పురోగభివృద్ధి ఉంటుంది. నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి మీ కెరియర్ అద్భుతంగా ఉండబోతోంది. డబ్బు దుబారా మానుకోండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే అవివాహితులైన వారికి వివాహ అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు భాగస్వామ్య పనిలో కూడా విజయం సాధించడం జరుగుతుంది.